ప్రజాప్రభుత్వం పేరుతో ప్రజలకు దగ్గరగా ఉంటుంది రేవంత్ సర్కార్. అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను గ్రౌండ్ లెవెల్లో తెలిసేలా ముందుకెళ్తోంది. ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ఉద్దేశాలకు తగ్గట్టు పనిచేయాలని సీఎం రేవంత్తో పాటు మంత్రులు చెబుతున్నారు. అయితే కొందరు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యత స్పష్టంగా చెప్పి అందుకు అనుగుణంగా పనిచేయాలని ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సూచిస్తున్నారు. అయితే కొందరు అధికారులు ఏమాత్రం ప్రభుత్వానికి సహకరించడం లేదని తెలుస్తోంది. తమ శాఖలపై నిర్లక్ష్యంగా ఉండడం మంత్రులకు తలనొప్పిగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రాధాన్యత గల శాఖల్లో పనిచేసిన కొంతమంది అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే విమర్శలున్నాయి. ఐఏఎస్ అధికారులు మారాలని సీఎం రేవంత్ పలు వేదికల్లో వార్నింగ్ ఇచ్చారు. సీఎం స్వయంగా హెచ్చరించిన కొంతమంది అధికారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకా గత ప్రభుత్వ హయాంలోనే ఉన్నామనే భ్రమలో ఉన్నట్లు వాళ్లున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రాధాన్యత శాఖల్లో పనిచేసిన వారిలో కొందరిని 10 ఏళ్ల పాటు కదపలేదు. ప్రభుత్వం ఏం చేస్తుందో, ఆ శాఖల్లో తీసుకుంటున్న నిర్ణయాలేమిటో ఎవరికీ తెలిసేది కాదు. అంతా సీక్రెట్ గా జరిగేదన్న విమర్శలున్నాయి. రేవంత్ సర్కార్ పారదర్శకంగా పాలన ఉండాలని, ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని ప్రజలకు తెలిసేలా ఉండాలని నిర్ణయించింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను గ్రౌండ్ లెవెల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం చెప్పినట్లుగా మెజార్టీ అధికారులు ముందుకెళ్తున్నా కొంతమంది తమకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఐఏఎస్ అధికారులను 2-3 శాఖలు మార్చినా వాళ్ల తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదని తెలుస్తోంది. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.